మీ ప్రభుత్వ అధికారులు ఫస్ట్ ఈ అధికారులను తొలగించాలి. ఎందుకు ఇంత కక్షపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తున్న దీని వెనకాల ఎవరున్నారు అసలు? వీళ్ళకి మీకు మధ్య ప్రిన్సిపల్కి మధ్య ఏమైనా పర్సనల్గా ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏంటి? దీంట్లో వ్యక్తిగతంగా ఏం లేదండి. వీళ్ళ ఎందుకు మా మీద ఒత్తిడి తెస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఎందుకు వస్తువులు కల్పించకుండా మమ్మల్ని ఇట్లా ఎందుకు బదనాం చేస్తారు, ఆగం చేస్తారో నాకు తెలియదు. దీంట్లో మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు దీని ప్రకారం ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఒక ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్కి ప్రిన్సిపాల్, చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు దానికి అందరికీ రెస్పాన్సిబిలిటీ మీరే కదా. మీరు విఫలమవుతారు అంటే అక్కడ ప్రభుత్వం విఫలమైనట్టు అందరూ భావిస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే వీళ్ళ చేత కానీ ప్రభుత్వ ఉద్యోగులను తీసేయాలి, వెమ్మట్ల కొత్త వాళ్ళని నియమించాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఈ నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ని వెమ్మట్ల తొలగించాలి. ఇదే నా గోడును మీకు చెప్పగలుగుతున్నా. ఇప్పుడు 2 రోజుల సంది మీకు సరైనటువంటి భోజనం అనేది అందించలేకపోతుంది హాస్టల్ మెస్ వాళ్ళు. ఈ 2 రోజులు మీరు ఎలా గడుపుతున్నారు మరి? మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది, అమౌంట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? నిజం చెప్పాలంటే నా పరిస్థితి చాలా హీనంగా ఉంది. నేను నిన్ననే ఇంటికాడ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ వచ్చినుంటే ఏదో బాధనో తింటూ ఇంటికానే ఉండేటోని. ఇక్కడికి వచ్చి చూస్తే తీరా మెస్సు లేదు, అంటే జేబులో డబ్బులు కూడా లేవు. ఇంట్లో చేస్తే చాలా హీనమైన పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎవరిని అడగకుండా కడుపు మాడిపించుకోవాలి, లేకుంటే ఆ జిహెచ్ఎస్సీలో 5 రూపాయల భోజనం తినాలి. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. అదే నా నినాదం. ఇది విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నటువంటి వీసీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, గత 2 రోజుల సంది వీరికి మెస్ అందించకపోవడం పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి విద్యార్థుల పక్షాన నిలబడినటువంటి వీసీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వీరిని ఉద్యోగాల నుంచి తీసేయాలి, తొలగించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళు వినతి పత్రం మాదిరిగా విన్నవించుకుంటున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి కైజర్ న్యూస్. నేను మీ గంగాధర్, కెమెరామ్యాన్ అరుణ్తో.